నా నా పేరు సుజాత. మాది బల్నగరం తండా, కారేపల్లి. మా ఆయన పేరు సోమ్ల. మా అమ్మాయి పేరు ఏమో నవీన. మా ముఖేష్ ఆయన ఆ అబ్బాయి వెళ్ళిపోయిండు సార్. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చిండు కానీ అమ్మాయి రాలే. కొడుకు మా తండలోనే ఉన్నాడు. వాళ్ళ నాన్న పేరు ఈరు. బల్నగర తండలే కానీ ఆ అబ్బాయి అది తీసుకుపోయి మాట చెప్పి తీసుకుపోయిండు మా అమ్మాయిని. ఈ ఆడబెట్టి ఏందో తెలియదు సార్. మళ్ళా ఫస్ట్ రోజు తీసుకువచ్చినాం, మళ్ళా తర్వాత రోజు పోయిండు, తీసుకెళ్ళిండు. అబ్బాయి తీసుకొచ్చినాం కానీ కేసు పెట్టినాం. 31 తారీఖు పోయింది అమ్మాయి. కానీ 11 రోజుల తర్వాత మేము కేసు పెట్టినాం. మా చుట్టల్లో తిరిగితే ఏడైనా దొరికితేమో అని 10 రోజులు తిరిగినాం. లేదు, 11 రోజులు తిప్పినాం, వేసినాం కానీ ఏం తెలియట్లేదు జాడ. అబ్బాయి మాట ఇంటికాడనే ఉన్నాడు, అమ్మాయి అయితే లేదు సార్. రోజు తిరుగుతూనే ఉన్నాం. పోలీసు ఏమో ఏం రేపు రా, ఎల్లుండి రా అని రోజు తిరుగుతూనే ఉన్నారు. అందరి దగ్గర మీ దగ్గర వచ్చినాం సార్. 40 రోజులు అయింది సార్. కారేపల్లి పోలీస్ స్టేషన్ లో సార్. సిఐను ఏసై సార్ ఏం చేపట్టలేదు అసలు. ఏదైనా అంటే రేపు రా, ఎల్లుండి రా అని అంటేనే ఉన్నారు, ఏం పట్టించుకోవట్లేదు అసలు. అయితే 45 రోజులు తోటి. సార్ నా పేరు భానుద్ మల్సూర్ సార్. అమ్మాయి మీరమామని, అది గార్ల మండలం. అమ్మాయి ఏమో మే 31 తారీఖు రాత్రి వెళ్ళిపోయింది. ఆయనతో పాటు అబ్బాయి కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 3వ రోజు అబ్బాయి ఏమో ఇంటికి వచ్చేసిండు. అమ్మాయి అక్కడి నుంచి జాడలేదు సార్. అయితే మేమేమో ఎక్కడైనా ఊర్లో దొరుకుతామని చెప్పి మా ఇంటికి, మా చుట్టాలు ఇటక్కడ తెలిసిన కాడ తిరిగినాం సార్. లేకపోతే మే 31 తారీఖు కేసు జూన్ 11 తారీఖు కేసు పెట్టాం. జూన్ 11 నుంచి జూలై ఈ తారీఖు దాకా 21 తారీఖు దాకా జాడలేదు. పోయి పోలీస్ స్టేషన్లో పోయి ఫిర్యాదు చేయగానే ఎస్ఐ గారిని అడిగాం, సార్ మరి అబ్బాయి ఏమో ఎక్కడ తిరుగుతాడు, మరి అమ్మాయి లేదు, ఏం చేద్దామంటే రేపు రండి, ఎల్లుండి రండి, మరుసటి రోజు రండి అని చెప్పి నెల ఈ 45 రోజులుగా తిరుపుతూనే ఉన్నారు. న్యాయం జరగకపోతే మేము వెంటనే సిపి గారిని గెలిచినాం. సిపి గారు ఏమో సిఐ గారు రాశామని చెప్పారు. మీరు పోయి కంపల్సరీగా సిఐ గారిని కలవాలని చెప్పారు. పోయి మేము కామిపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. సార్ కారేపల్లిలో లేకపోతే మళ్ళీ కారేపల్లి పోయారంటే మళ్ళీ కారేపల్లి దగ్గర పోగానే ఎస్ఐ గారేమో మళ్ళీ సిఐ గారి దగ్గర పోగానే సిఐ గారేమో మీ ఎస్ఐ దగ్గర పోండి, నా దగ్గర కేసు ఏం లేదు, మీరు అక్కడే కేసు మీకు పెట్టింది అక్కడే కేసు కాబట్టి అని ఎస్ఐ గారిని సిఐ గారు తిట్టారు. తిట్టగానే మేము అక్కడ వెళ్ళగానే మళ్ళీ ఏమంటున్నారంటే మళ్ళీ నేను ఫోన్ చేసినప్పుడే రావాలి, మీరు ఊకే రావద్దు బాబు, మీరు ఎందుకు వస్తున్నారు స్టేషన్కి నాకు అర్థం కావట్లేదు అని చెప్తున్నారు. ఏమైనా అంటే ఏమో సార్ మరి ఇన్ని రోజులుగా ఎట్లా సార్, మరి అమ్మాయి ఉందా లేదా, ఏంటి జాడ ఏమైనా తెలిసిందా సార్ అంటే లేదు బాబు మాకు ఏం తెలియదు, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నాం, ట్రేస్ అవుట్ చేస్తున్నాం అని చెప్పి చెప్తూనే ఉన్నారు సార్. ఇదే ఖాళీలు నడుస్తున్నాయి సార్, ఏం లేదు సార్. మా ముందు అయితే మారో ఒక్కరోజు కూడా పిలవలేదు సార్. స్టేషన్ పిలవలేదు సార్. మేము మాత్రమే పోతున్నాం, తిరుగుతున్నాం, వస్తున్నాం, అంతవరకే. మేము పిలుస్తున్నామని చెప్తున్నారు, రావట్లేదు. అడిగాం సార్. మళ్ళీ రేపు చెప్తామని చెప్తున్నారు. రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తాం, ఇదే సార్ రోజు ఇప్పుడే తప్ప కానీ న్యాయం అయితే అక్కడ జరగలేదు సార్. అందుకనే మీడియా ముందు పోయి మీ దగ్గర వచ్చాం సార్. ఇక న్యాయం జరగాలని ఇక్కడ వచ్చాం సార్. ఉంది సార్, మేజర్ సార్, మేజర్. గ్యారంటీ ఏంటంటే మాకు అమ్మాయి మేము తీసుకొచ్చాం కదా సార్. ఫస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు అడిగినాం, ఎవరు మీకు తీసుకుపోయింది ఏందని అడిగితే ముఖేష్ అని తీసుకుపోయారు అని చెప్పగానే సరే ఫస్ట్ టైం పోగానే వాళ్ళ ఫ్యామిలీ కలహాలు బాగుండదు, గొడవలు అవుతాయి అని చెప్పి మేము మొదటిసారి వదిలేసినాం సార్. రెండోసారికి మా అమ్మకి చెప్పింది, ఏమని మేము పెంచినాం అప్పుడు దాకా ఇన్ని సంవత్సరాలకు మేము పెంచినాం, మా అమ్మను అమ్మమ్మ పెంచింది. పెంచగానే అమ్మాయిని అడిగినాం. అడగగానే ముఖేష్ అనే అబ్బాయి నేను పెంచుకుంటా అన్నాడు. అమ్మమ్మ 1 ఎకరంన్నర భూమి కావాలట, ఇస్తే వాళ్ళు అడుగుతున్నారు, ఇచ్చేస్తే నేను పెంచుకుంటా అని చెప్పారు, అందుకనే మేము వెళ్ళిపోదామని అనుకుంటున్నాం అని చెప్పి మాకు చెప్పారు. మాకు చెప్పగానే ఇదే మాట పోయి ఎస్ఐ గారిని చెప్పాం. సార్ ఇలా జరుగుతుంది సార్, మరి ఏమైనా వాస్తవా సార్, ఒకసారి మీరు కూడా ఇంకా ఎంక్వైరీ చేయండి సార్ అంటే ఇదే నడుస్తుంది సార్. ఇక అంతే చెప్పాం, ఉన్నమాట చెప్పేశాం. అమ్మాయి పెంచుకుంటా అంటాను, మరి పెరాలసిస్ ఉంది కదా, ఎలా తీసుకోపోతాడు, మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ ఎప్పుడైనా భూమి మొత్తం పోయిన తర్వాత కాగితాలు రాసుకున్న తర్వాత మళ్ళీ మీకు వదిలేస్తే నీ పరిస్థితి అని అడిగినాం. లేదు నేను మంచిగా చూసుకుంటా,
అందుకని హైదరాబాద్ తీసుకుపోయాడు. నేను హైదరాబాద్లో అందుకని అక్కడ దొరికా మీకు, నాకు అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పింది అమ్మాయి. అబ్బాయి ఇంటికాడ ఉన్న కారేపల్లి బలనగరం తండలు తిరుగుతాడు ఇప్పుడు. మందు కోసం గోళీ కోసం వస్తే అమ్మమ్మ నాకి మూకేసు తీసుకుపోతుంటాడు, నీకు నాయన లేదు నాకు నాయన లేదు, అయితే మనం హైదరాబాద్లో సిటీలా బతుకుతాం, అయితే నువ్వు ఈకలాంగ్ అమ్మాయి నువ్వు ఎందుకు పోతావు, వద్దు నీ నాయన లేదు, నీ తోడు తమ్ముడు చిన్నోడు నువ్వు పోవద్దు బిడ్డ అని ఒకసారి అంటాడు. అమ్మ నాకు చాకుంది, నీకేం బాధ లేదు, ఉన్నాయి కదా భూమికి నాకు రాసి పెట్టు, నేను చాకుంటామ్మా అని చెప్తాడు ముఖేష్ అబ్బాయి. అని నాకు చాలా చెప్పింది సార్. అయితే వద్దు అమ్మ, అయితే కేసులు పెట్టినావు నీ అమ్మకే తెలియకుండా అట్లా చేస్తున్నాయి, నీకు కూడా మోసం చేస్తాడు వాడు వాడుకోమని నేను కూడా చెప్తే మాట అయ్యింది సార్. లేస్తే ఈ అమ్మాయి సుతారి పనికి పోతే ఊకే వాళ్ళ ఇంటికి అత్త ఇంటికాడ పోయి బువ్వ కూర అన్నం వండేది, 6ంటికి వచ్చేది. మా చిన్నోడు బాబు అడిగితే నేను అత్త ఇంటికాడ పోయినా కానీ అక్కడ పోలేదు, అయితే అబ్బాయి డాబా మీద కూడా తీసుకుపోయింది మా చిన్నోడు చెప్పిండు. నేను కూడా తిట్టిన, ఏంది అమ్మాయి రాత్రి 2ంటికి నువ్వు ఈక్లాంగు డాబా మీద ఎందుకు పోయినావు, నువ్వు అట్లా చేసినావంటే నా అబ్బాయికి బాబాయ్కి ఆ చిన్నమ్మకి కూడా నేను చెప్పిన ఫోన్లా, నీ అబ్బాయి ఎట్లా చేస్తాడు మా అమ్మాయికి మోసం అవుతుంది అని కూడా చాలా సేపు తిట్టిన. నేను తిట్టితే నాకు కేల్చేయలేవా అట్లా చేసి ఇప్పుడు 45 రోజుల్లో మా అమ్మాయికి అమ్మేసిండో ఏం చేసిండో చంపిండు. సార్కి అడిగితే ఏం ఏడిచి రోజు దిక్కులు పడుతున్నా సార్, నేను చదివినప్పుడు ఎస్ఐ గారు కేల్ చేయటం లేదు, సిఐ గారు కేల్ చేయటం లేదు, అయిన వరకే నాకు బాధ చాలా బాధపడుతున్నా సార్. మా అమ్మాయికి అని తోలైనా ఏమైనా చూపేయండి సిఐ గారికి కూడా అడిగిన నేను. అయితే ఏం మాట్లాడు ఎన్ని డబ్బులు తీసుకున్నదో ఏం పట్టుకున్నారో మా అమ్మాయి పేరు అయితే తీస్తే రేపు రా ఎల్లుండ్రా అని అట్లా చెప్తాడు సార్. ఇదే మాట నాది. మా ఏం తెలియట్లేదు సార్, ఉందో లేదో అది అసలు ఏం మాట చెప్పట్లేదు. అమ్మాయి పేరు నవీన, ఉగ్లోత్ నవీన, వయసు 19. కొడుకు మా తండలోనే ఉన్నాడు, వాళ్ళ నాన్న పేరు ఈరు బెల్లగర తండలే, కానీ ఆ అబ్బాయి అది తీసుకుపోయి మాట చెప్పి తీసుకుపోయిండు మా అమ్మాయిని. ఈ ఆడబెట్టి ఏందో తెలియదు సార్. మళ్ళీ ఫస్ట్ రోజు తీసుకువచ్చినాం, మళ్ళీ తర్వాత రోజు పోయిండు తీసుకెళ్ళిండు అబ్బాయి, తీసుకొచ్చినాం కానీ కేసు పెట్టినాం. 31వ తారీఖు పోయింది అమ్మాయి, కానీ 11 రోజుల తర్వాత మేము కేసు పెట్టినాం. మా చుట్టల్లో తిరిగితే ఏడైనా దొరికితేమో అని 10 రోజులు తిరిగినాం, లేదు 11 రోజులు తిప్పినాం వేసినాం, కానీ ఏం తెలియట్లేదు జాడ. అబ్బాయి మాట ఇంటికాడనే ఉన్నాడు, అమ్మాయి అయితే లేదు సార్. రోజు తిరుగుతూనే ఉన్నాం, పోలీసు ఏమో ఏం పట్టించు రేపు రా ఎల్లుండి రా అని రోజు తిరుగుతూనే ఉన్నారు. అందరి దగ్గర పోయి మీ దగ్గర వచ్చినాం సార్. 40 రోజులు అయింది సార్. కారేపల్లి పోలీస్ స్టేషన్ లో సార్. సిఐను ఏసై సార్ ఏం చేపట్టలేదు అసలు. ఏదైనా అంటే రేపు రా ఎల్లుండి రా అని అంటూనే ఉన్నారు, ఏం పట్టించుకోవట్లేదు అసలు. అయితే 45 రోజులు సలిగేటతోటి. ఎవరు సార్? సార్ నా పేరు భానుద్ మల్సూర్ సార్. అమ్మాయి మీరమామని, అది గార్ల మండలం. అమ్మాయి ఏమో మే 31 తారీఖు రాత్రి వెళ్ళిపోయింది. ఆయనతో పాటు అబ్బాయి కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 3వ రోజు అబ్బాయి ఏమో ఇంటికి వచ్చేసిండు. అమ్మాయి అక్కడి నుంచి జాడలేదు సార్. అయితే మేమేమో ఎక్కడైనా ఊర్లో దొరుకుతామని చెప్పి మా ఇంటికి మా చుట్టాలు ఇటు దగ్గర తెలిసిన కాడ తిరిగినాం సార్. లేకపోతే మే 31వ తారీఖు కేసు జూన్ 11వ తారీఖు కేసు పెట్టాం. జూన్ 11 నుంచి జూలై ఈ తారీఖు దాకా 21వ తారీఖు దాకా జాడలేదు. పోయి పోలీస్ స్టేషన్లో పోయి ఫిర్యాదు చేయగానే ఎస్ఐ గారిని అడిగాం, సార్ మరి అబ్బాయి ఏమో ఎక్కడ తిరుగుతాడు, మరి అమ్మాయి లేదు, ఏం చేద్దామంటే రేపు రండి ఎల్లుండి రండి మరుసటి రోజు రండి అని చెప్పి ఈ 45 రోజులుగా తిరుపుతూనే ఉన్నారు. న్యాయం జరగకపోతే మేము వెంటనే సిపి గారిని గెలిచినాం. సిపి గారు ఏమో సిఐ గారు రాశామని చెప్పారు, మీరు పోయి కంపల్సరీగా సిఐ గారిని కలవాలని చెప్పారు. పోయి మేము కామిపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. సార్ కారేపల్లిలో లేకపోతే మళ్ళీ కారేపల్లి పోయారంటే మళ్ళీ కారేపల్లి దగ్గర పోగానే ఎస్ఐ గారేమో మళ్ళీ సిఐ గారి దగ్గర పోగానే సిఐ గారేమో మీ ఎస్ఐ దగ్గర పోండి, నా దగ్గర కేసు ఏం లేదు, మీరు అక్కడే కేసు మీకు పెట్టింది అక్కడే కేసు కాబట్టి అని ఎస్ఐ గారిని సిఐ గారు తిట్టారు. తిట్టగానే మేము అక్కడ వెళ్ళాం. వెళ్ళగానే మళ్ళీ ఏమంటున్నారంటే మళ్ళీ నేను ఫోన్ చేసినప్పుడే రావాలి, మీరు ఊకే రావద్దు బాబు,
మీరు ఎందుకు వస్తున్నారు స్టేషన్కి నాకు అర్థం కావట్లేదు అని చెప్తున్నారు. ఏమైనా అంటే ఏమో సార్ మరి ఇన్ని రోజులుగా ఎట్లా సార్ మరి అమ్మాయి ఉందా లేదా ఏంది జాడ ఏమైనా తెలిసిందా సార్ అంటే లేదు లేదు బాబు మాకేం తెలియదు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నాం ట్రేస్ అవుట్ చేస్తున్నాం అని చెప్పి చెప్తూనే ఉన్నారు సార్. ఇదే ఖాళీలు నడుస్తున్నాయి సార్, ఏం లేదు సార్. ఉమ్. మా ముందు అయితే మారో ఒక్కరోజు కూడా పిలవలేదు సార్. స్టేషన్ పిలవలేదు సార్. మేము మాత్రమే పోతున్నాం తిరుగుతున్నాం వస్తున్నాం అంతవరకే. మేము పిలుస్తున్నామని చెప్తున్నారు రావట్లేదు. అడిగాం సార్. మీకు మళ్ళీ రేపు చెప్తామని చెప్తున్నారు. రేపు చెప్తాం ఎల్లుండి చెప్తాం ఇదే సార్ రోజు ఇప్పుడే తప్ప కానీ న్యాయం అయితే అక్కడ జరగట్లేదు సార్. అందుకనే మీడియా ముందు పోయి మీ దగ్గర వచ్చాం సార్. ఇక న్యాయం జరగాలని ఇక్కడ వచ్చాం సార్. ఉంది సార్, మేజర్ సార్ మేజర్. గ్యారంటీ ఏంటంటే మాకు అమ్మాయి మేము తీసుకొచ్చాం కదా సార్. ఫస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు అడిగినాం ఎవరు మీకు తీసుకుపోయింది ఏందని అడిగితే ముఖేష్ అని తీసుకుపోయారు అని చెప్పగానే సరే ఇక ఫస్ట్ టైం పోగానే వాళ్ళ ఫ్యామిలీ కలహాలు బాగుండదు గొడవలు అయితే అని చెప్పి మేము మొదటిసారి వదిలేసినాం సార్. రెండోసారికి మా అమ్మకి చెప్పింది ఏమని మేము పెంచినాం అప్పుడు దాకా ఎన్ని సంవత్సరాలకు మేము పెంచినాం. మా అమ్మను అమ్మమ్మ పెంచింది. పెంచగానే అమ్మాయిని అడిగినాం. అడగానే ముఖేష్ అనే అబ్బాయి నేను పెంచుకుంటా అన్నాడు. అమ్మమ్మ 1 ఎకరంన్నర భూమి కావాలట ఇస్తే వాళ్ళు అడుగుతున్నారు ఇచ్చేస్తే నేను పెంచుకుంటా అని చెప్పారు. అందుకనే మేము వెళ్ళిపోదామని అనుకుంటున్నాం అని చెప్పి మాకు చెప్పారు. మాకు చెప్పగానే ఇదే మాట పోయి ఎస్ఐ గారిని చెప్పాం. సార్ ఇలా జరుగుతుంది సార్ మరి ఏమైనా వాస్తవా సార్ ఒకసారి మీరు కూడా ఇంకా ఎంక్వైరీ చేయండి సార్ అంటే ఇదే నడుస్తుంది సార్. ఇక అంతే చెప్పాం, ఉన్నమాట చెప్పేశాం. అమ్మాయి పెంచుకుంటా అంటాను మరి పెరాలసిస్ ఉంది కదా ఎలా తీసుకోపోతాడు మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ ఎప్పుడైనా భూమి మొత్తం పోయిన తర్వాత కాగితాలు రాసుకున్న తర్వాత మళ్ళీ మీకు వదిలేస్తే నీ పరిస్థితి అని అడిగినాం. లేదు నేను మంచిగా చూసుకుంటా అందుకని హైదరాబాద్ తీసుకోపోయాడు. నేను హైదరాబాద్లో అందుకని అక్కడ దొరికా మీకు నాకు అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పింది అమ్మాయి. అబ్బాయి ఇంటికాడ ఉన్న కారేపల్లి బలనగరం తండ్రులు తిరుగుతుండ్రు. ఇప్పుడు మందు కోసం గోళీ కోసం వస్తే అమ్మమ్మ